ఏబిసిడి వర్గీకరణ మీద గౌరవ గవర్నర్ గారు ఆమోద ముద్ర తెలిపినందుకు గవర్నర్ గారికి కొన్ని ఏళ్లుగా పోరాటం మా ఏబిసిడి వర్గీకరణ కావాలని, మాదిగల వాట మాదిగలకు కావాలి, మాలల వాట మాలకు కావాలి, ఉపకులాల వాట ఉపకులాలకు కావాలని కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న పోరాటానికి దాన్ని పరిష్కరించిన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, ఆనాటి ఉపసంఘానికి అధ్యక్షులుగా వ్యవహరించిన గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, దాంట్లో సభ్యులైన గౌరవనీయులు దామోదర రాజనరసింహ గారికి, శ్రీధర్ బాబు గారికి, సీతక్క గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, డాక్టర్ మల్లురావు గారికి నేను నిండుగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఉపసంఘం ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఏకసభ్య కమిషన్ వేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్గా ఉన్న గౌరవనీయులు షమీమ్ అఖ్తర్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఇది ఒక చారిత్రాత్మక సందేశం. భారతదేశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఏబిసిడి వర్గీకరణ రాష్ట్ర పరిధిలో చేసుకోవచ్చని ఆగస్టు 1 నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని, జారీ చేసిన ఆదేశాన్ని ఎమ్మటే ఆనాడు హౌస్ జరుగుతూ ఉంది, అసెంబ్లీ జరుగుతూ ఉంది. అసెంబ్లీలో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా మాదిగ ఎమ్మెల్యేలందరినీ కూడా పిలిచి తప్పకుండా దీన్ని ఆర్డినెన్స్ తీసుకొస్తాం, దశాబ్దాలుగా జరుగుతున్న పోరాటానికి ఎక్కడో ఒక దగ్గర మనం క్లిష్ట పెట్టాలి, లేకపోతే ఇది ఎన్నాళ్ళు ఇంకా కొనసాగాలి అనే దాని మీద ఒక స్పష్టమైన రాజకీయ, ఆర్థిక, సామాజిక కోణంలో ఆలోచించిన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఏ కులాన్ని ఏ గ్రూపులో చేర్చాలో ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది కనుక రేపు గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసే సందర్భంలో అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఈ ఆదేశాలు జారీ చేయబడతాయి. కనుక వందలాది సంవత్సరాలుగా ఈ సమాజానికి సేవ చేసి మా హక్కులు ఎక్కడ పోయాని వెతుకుతున్న మాదిగలకు ఒక మార్గాన్ని చూపెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇలా 2018 చేవెళ్ల డిక్లరేషన్లో గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు ఏబిసిడి కేటగిరైజేషన్ చేస్తాం అని వారు మాట ఇచ్చిండ్రు. ఆ మాట కట్టుబడి 2023లో అధికారానికి వస్తే తప్పకుండా కేటగిరైజేషన్ ఏబిసిడి వరకు కేటగిరీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆదేశాన్ని పాటించి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు, మంత్రివర్గం అందరూ కూడా దీన్ని ఏకపక్షంగా తీర్మానం చేసి ఇది ఏకసభ్య కమిషన్ను నియమించి చేసినందుకు కూడా ధన్యవాదాలు. ఇంకోటి మొన్న అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినాడు కూడా అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అన్ని పార్టీలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కానీ ఆనాడు తీర్మానం పెట్టే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఎవరితోనో ఒకరితో మాట్లాడిపించింది. ముఖ్య నాయకులు అనుకున్న అందరూ వెళ్ళిపోయారు. సరే, వాళ్ళు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఇది జరిగింది. రేపు జరిగే కొనులు కానీ, రేపు జరిగే ఆర్థికపరమైన వ్యవహారాలు కానీ అన్నిట్లో కూడా ఇప్పుడు నిర్దేశించిన కులాలకు ఏతుందో ఏబీసీగా
మనం ఇక్కడ కేటగిరీషన్ చేసుకున్నాం. దాని ప్రకారం అన్ని విధాలు జరుగుతాయని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. నేను